భోజనం స్టార్ట్ చేయండి. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఒక ప్రత్యేక విధమైన కాన్స్టిట్యూన్సీ. ప్రత్యేకంగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్కే మెజారిటీ ఓటు రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ నాగేంద్ర గారు వచ్చిన తర్వాత 2009 తర్వాత 2014 నాగేంద్ర గారు వచ్చిన తర్వాత ఈ డివిజన్లో వాళ్ళు చేసినంత వరకు ట్విన్ సిటీస్లో ఏ స్టేట్స్లో ఏ డివిజన్లో కూడా జరిగినాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు తండోపతండాలుగా మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి జనాలు రావడం జరుగుతుంది. మేము పనిచేస్తామని ఈ అభివృద్ధి కార్యాలతోనే లాస్ట్ టైం ఎక్కువ అత్యధిక మెజారిటీతోనే ఈ నాగేంద్ర గారు అత్యధిక మెజారిటీతోనే ఈ కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా ఈయన బీసీ నాయకుడు కాబట్టి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బీసీలు కూడా ఎక్కువ ఉన్నది ఈ కాన్స్టిట్యూషన్లో. ప్రత్యేకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూస్తుంటే మీరు 2009తో కంపేర్ చేసుకుంటే ఎన్నో కొన్ని కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి. ప్రత్యేకంగా మహిళలకి ఏదైతే ఉన్నదో సమైక్య గ్రూపులు కానీ ఆ గ్రూపులు కానీ దగ్గర 400 గ్రూపులు ఉన్నాయి ఈ కాన్స్టిట్యూషన్లో. ఈ గ్రూపులకు దగ్గర 12 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ డివిజన్లో ఇవ్వడం జరిగింది. అందు గురించి ప్రత్యేకంగా అయితే అన్నగారిని ప్రతి డివిజన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. ఈ జనాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో రోజు చూస్తూ ఉంటే మేమైతే ఘన విజయాన్ని సాధిస్తాము. అంటే తెలంగాణ స్టేట్లో ఈయనకి మొట్టమొదటిగా ఖైరతాబాద్ వ్యక్తికి ఖైరతాబాద్ డివిజన్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేయడం అనేది కూడా అది కూడా గొప్ప విశేషము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనకు అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ మెజారిటీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ డివిజన్లో ఇన్ఛార్జిగా మా డివిజన్లో యువకులు చాలా ముందుకు వస్తున్నారు. మహిళలు మరి అందరూ పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. నాగేంద్ర గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పోయినసారి కంటే అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. తప్పకుండా గెలుస్తాడు. చాలా ఇంకా ముందు చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చేయడానికి చేస్తారని నమ్మకం ఉంది. నాగేంద్ర గారి మీద నమ్మకం ఉంది. ప్రజలు ఆయన్నే విశ్వసిస్తున్నారు. తప్పకుండా అతను గెలిపిస్తారని నమ్మకం.